సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు. ఓకే, ఎంట్రీ చేయాలి. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ లాంటి మూవీస్ వాటి సీక్వెల్ చూసేలా చేశాయి. ఈ మూవీస్ యొక్క పార్ట్ 2 మూవీస్ ని చూడడానికి ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేశారు. మరి వచ్చాక అవి రికార్డు సృష్టించాయి. అదే విధంగా 2025లో చాలా సీక్వెన్స్ మూవీస్ రాబోతున్నాయి. వీటిని చూడడానికి ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎంతలా అంటే సలార్ మూవీ ఒక సంవత్సరం మొత్తం కూడా హాట్‌స్టార్ లో ట్రెండింగ్ అయింది. అయితే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కొన్ని సీక్వెల్స్ మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం మొత్తం 15 మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవి ఏవో తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఏ మూవీ కోసం మీరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఏదైనా మూవీ గురించి చెప్పడం మర్చిపోతే దయచేసి క్షమించండి. ఈ ఛానల్ కి మీరు కొత్తగా అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ సలార్ 2. 2023లో వచ్చిన సలార్ మూవీకి సీక్వెల్ గా సలార్ 2 మూవీ వస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ గారు దేవగా కనిపించబోతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు రాజమన్నర్ గా కనిపించబోతున్నారు. మరియు ఈ మూవీని ప్రశాంత్ నీల్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ హాట్‌స్టార్ లో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రెండింగ్ లో ఉంది. ఫ్లాప్ లో ఉన్న ప్రభాస్ గారు ఈ మూవీతో కబ్యాక్ ఇచ్చారు. అంతేకాకుండా నెగటివ్ టాక్ తో 750 కోట్లు కలెక్ట్ చేసింది. ఒకవేళ పాజిటివ్ టాక్ అయితే ఈ మూవీ ఖచ్చితంగా 2000 అయితే దాటేది. ఈ మూవీతో ప్రభాస్ గారు గట్టిగా కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా హేటర్స్ లో నోరు కూడా మోయించారు. అయితే మీలో ఎంతమంది ఈ మూవీని ఈ రోజు చూస్తున్నారు? కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది. ప్రశాంత్ నీల్ గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో సలార్ మూవీని ఇంకా బాగా తీసి ఉండాల్సింది అని, సలార్ 2 మూవీ అసలు ఎలా ఉండబోతుందో చెప్పారు. ఆయన చెప్తుంటేనే గుస్బంస్ వస్తుంది. ఈ మూవీని భారీ స్కేల్ లో తీయబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ 350 కోట్లు. ఈ మూవీని మనం 2026లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో తర్వాత మూవీ వార్ 2. మోస్ట్ అన్సిటిపేట్ మూవీ అయిన వార్ 2 మూవీ ఒక స్టైలిష్ యాక్షన్ మూవీ. 2022లో వచ్చిన వార్ మూవీకి ఇది సీక్వెల్. ఈ మూవీని అయాన్ ముఖర్జీ దర్శకుడిగా పనిచేస్తున్నారు. మొదటి మూవీ కంటే ఈ మూవీ చాలా పెద్ద స్కేల్ లో నిర్మించబడుతుంది. ఈ మూవీలో ఇద్దరు స్టార్స్ నటిస్తున్నారు. ఇండియన్ స్టైలిష్ స్టార్ అయిన రుతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారు ఇందులో నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ 300 కోట్లతో నిర్మించబడుతుంది. ఇందులో ఎన్టీఆర్ గారు నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నారు. మనకి ఇందులో రుతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారి మధ్య ఫైట్ సీన్స్ చూడడానికి లభిస్తుంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా ఈ మూవీతో బద్దలు కానున్నాయి. ఈ మూవీ ఆగస్ట్ 14, 2025లో రాబోతుంది. ఈ మూవీతో పాటుగా దేవరా 2 కూడా ఇదే సంవత్సరంలో రాబోతుంది. అయితే ఫ్రెండ్స్, మీలో ఎంత మంది ఈ మూవీస్ గురించి వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ జైలర్ 2. 2023లో వచ్చిన జైలర్ మూవీ అప్పట్లో ఒక ట్రెండ్ ని సెట్ చేసింది. నేసల్ గారి స్టైలిష్ డైరెక్షన్ అండ్ అనిరుద్ రవిచంద్రన్ గారి మ్యూజిక్ తో సినిమా అసలు నెక్స్ట్ లెవెల్. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తన స్వాగ్ తోనే మూవీకి 600 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది. జైలర్ 2 మూవీ సెప్టెంబర్ 30, 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మార్కో 2. మార్కో మూవీ 2024లో వచ్చి సంచలనాన్ని సృష్టించింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉండబోతుంది అని మేకర్స్ అనౌన్స్ చేశారు. మార్కో మూవీ మైకేల్ మూవీకి ప్రిక్వెల్. కోడ్ బ్లడ్ యాక్షన్ మూవీ అయిన ఈ మూవీ రికార్డు సృష్టిస్తుంది. ఈ మూవీలో ఉన్ని ముకుంద్ గారు హీరోగా నటించారు. అయితే ఈ మూవీని హనీఫ్ గారు తీస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తీయబోతున్నారు. అలాగే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కాంతారా ద లెజెండ్. ఈ మూవీ 2022లో వచ్చిన కాంతారా మూవీకి ప్రీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీలో మళ్ళీ రిషబ్ శెట్టి గారు నటిస్తున్నారు. ఆయన ఈ మూవీకి స్టోరీ ఇచ్చారు. అలాగే ఆయన స్వయంగా ఈ మూవీని దర్శకత్వం వహిస్తున్నారు. రిషబ్ శెట్టి గారు ఈ మూవీని భారీ లెవెల్లో తీయబోతున్నారు. 125 కోట్లతో ఈ మూవీని తీస్తున్నారు. కాంతారా మూవీ కేవలం 16 కోట్లతో 450 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీకి హిందీలో కూడా హైప్ వేరే లెవెల్లో ఉంది. అయితే ఈ మూవీ 2025 సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో తర్వాత మూవీ ఖైదీ 2. ఈ మూవీ 2019లో వచ్చిన ఖైదీ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఇందులో మనకి కార్తీ హీరోగా కనిపించబోతున్నాడు. అదే విధంగా ఈ మూవీని లోకేష్ కనకరాజ్ తీస్తున్నారు. ఈ మూవీని భారీ స్కేల్ లో తీయబోతున్నారు. ఈ మూవీలో విలన్ గా రాఘవ లారెన్స్ కనిపించబోతున్నారు. అయితే లోకేష్ కనకరాజ్ గారు ఈ మూవీని ఇంతకు ముందు తీసిన మూవీస్ కంటే భారీ స్కేల్ లో నిర్మించబోతున్నారు. ఈ మూవీ కూడా LCA లో పార్ట్ అవ్వబోతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీని చూడడానికి మీరు ఎంతలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఈ మూవీని 2025 లేదా 2026లో తీసుకురాబోతున్నారు. మన లిస్ట్ లో తర్వాత మూవీ
మూవీ పఠాన్ 2. పఠాన్ మూవీ సైలెంట్ గా వచ్చి కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఏకంగా 1000 కోట్లు కలెక్ట్ చేసింది. 2023లో ఈ మూవీ బాలీవుడ్ ని కాపాడింది అని చెప్పవచ్చు. షారుఖ్ ఖాన్ మరోసారి పఠాన్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ గారు తీస్తున్నారు. వార్ అండ్ పఠాన్ మూవీని ఈయనే తీశారు. రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ మూవీలో రుతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కనిపించబోతున్నారు. ఈ మూవీ 400 కోట్లతో నిర్మించబడుతుంది. అలాగే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో 2026 ఈద్ కి తీసుకురాబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కేజీఎఫ్ చాప్టర్ 3. 2022లో వచ్చిన కేజీఎఫ్ మూవీకి ఇది థర్డ్ పార్ట్ గా రాబోతుంది. ఇందులో రాకింగ్ స్టార్ యస్ గారు మళ్ళీ రాకీ భాయ్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీని మళ్ళీ ప్రశాంత్ నీల్ గారు తీయబోతున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో ఇంతకు ముందు మూవీ కంటే బెటర్ గా తీయబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ 400 కోట్లు. అయితే మీలో ఇంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని మనం 2027లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కల్కి 2. 2024లో వచ్చి 1000 కోట్లు దాటిన మూవీ కల్కి ఈ మూవీ సీక్వెల్ గా రాబోతుంది. ఇది మొదటి హై బడ్జెట్ సైఫై మూవీగా ఉండబోతుంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ తల ఎత్తుకునేలా చేసిన మూవీ ఇది. ఈ మూవీని నాగాస్విన్ గారు తీస్తున్నారు. ఈ మూవీ 500 కోట్లతో భారీ స్థాయిలో నిర్మించబడుతుంది. ఇది ఒక ఫ్రిక్షన్ మూవీ. కలియుగంలో ఏం జరగబోతుంది, సూపర్ పవర్స్ ఉన్న హీరో అండ్ విలన్ల మధ్య అసలు ఏం జరగబోతుంది అనేది ఈ మూవీలో మనం చూడబోతున్నాం. ఈ మూవీలో ప్రభాస్ గారితో పాటుగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి యాక్టర్స్ నటించబోతున్నారు. ఈ మూవీ 2027లో రాబోతుంది. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ యానిమల్ పార్క్. ఈ మూవీ 2023లో వచ్చిన యానిమల్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. అదే విధంగా ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని అనౌన్స్ చేశారు. ఈ మూవీలో రణబీర్ కపూర్ డ్యూల్ రోల్ లో చేయబోతున్నారు. ఈ మూవీని సందీప్ రెడ్డి వంక గారు తీస్తున్నారు. ఈ మూవీకి ఇండియాలోనే హైప్ వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే యానిమల్ మూవీ చేసిన విధ్వంసం అలాంటిది. ఈ మూవీని 300 కోట్లతో తీయబోతున్నారు. అయితే ఈ మూవీ 2027లో రాబోతుంది. ఈ మూవీతో పాటు రణబీర్ కపూర్ గారి మరొక మూవీ 2025లో రాబోతుంది. అది బ్రహ్మాస్త్ర 2 అండ్ రామాయణ. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ విక్రమ్ 2. ఈ మూవీ 2022లో వచ్చిన విక్రమ్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీలో ఎల్సీయూలో ఉన్న ప్రతి హీరో మనకి కనిపించబోతున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో 2027లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ లియో 2. ఈ మూవీ 2023లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ లియో కి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీలో తలపతి విజయ్ గారు హీరోగా నటించబోతున్నారు. ఈ మూవీని లోకేష్ కనకరాజ్ గారు పాన్ ఇండియా లెవెల్లో తీయబోతున్నారు. అయితే ఈ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదో కింద కామెంట్ చేయండి. 400 కోట్లతో ఈ మూవీ రాబోతుంది. అయితే ఈ మూవీ 2027లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ హిట్ 3. ఈ మూవీ హిట్ యూనివర్స్ లో 3వ మూవీ. ఇప్పటి వరకు వచ్చిన 2 పాటలను కూడా మంచిగా హిట్ అయ్యాయి. వాటిని నేచురల్ స్టార్ నాని గారు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అయితే ఆయన స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న మూవీ హిట్ 3 థర్డ్ కేస్. అయితే ఈ మూవీని శైలేష్ కొనలేర్ గారు తీస్తున్నారు. ఇందులో నేచురల్ స్టార్ నాని గారు ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ సర్కార్ అనే పాత్రలో నటిస్తున్నారు. కేజీఎఫ్ మూవీస్ లలో నటించిన శ్రీనిధి శెట్టి గారు ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీ కూలీ మూవీతో పాటుగా మే 1, 2025లో రిలీజ్ కాబోతుంది. తర్వాత మూవీ L2 ఎంపురాన్ 2. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లూసిఫర్ గా తెలుగులో డబ్ అయింది. అదే విధంగా చిరంజీవి గారు గాడ్ ఫాదర్ గా ఈ మూవీని రీమేక్ చేశారు. అయితే తెలుగులో ఫెయిల్ అయింది. లూసిఫర్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ ఉండబోతుంది. ఇందులో మోహన్ లాల్ గారు గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీని పృథ్వీరాజ్ సుకుమారన్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉండబోతుంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో మార్చి 27, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ గూఢచారి 2. తక్కువ బడ్జెట్ లో ధమాకా చేయగల హీరో అడివిశేష్ గారు గూఢచారి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉండబోతుంది. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీలో అడివిశేష్ తో పాటుగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఇమ్రాన్ హస్మీ గారు, వాకీమా గబ్బీ నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో 100 కోట్లతో తీస్తున్నారు. అయితే పార్ట్ 1 మూవీని కేవలం 6 కోట్లతో తీశారు. అయితే ఈ మూవీ మినహా ఆయన మరొక మూవీతో వస్తున్నారు. అది డెకాయిడ్. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ గారు నటిస్తున్నారు. ఈ మూవీ కూడా 2025లోనే రాబోతుంది. నా లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ అఖండ 2. ఈ మూవీ 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండాకి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీని బోయపాటి శ్రీను గారు తీస్తున్నారు. అదే విధంగా ఇందులో బాలకృష్ణ గారు నటిస్తున్నారు. అఖండ మూవీకి దేశవ్యాప్తంగా ప్రేమ లభించింది. అయితే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ 25, 2025న రిలీజ్ చేయబోతున్నారు. తర్వాత మూవీ కాంచనా 4. రాఘవ లారెన్స్ గారి నుంచి రాబోతున్న ఒక హారర్ కామెడీ మూవీ ఇది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సిరీస్ అయిన మోనీలో 4వ మూవీ. ఈ మూవీలో రాఘవ లారెన్స్ ప్రతి మూవీలో కనిపించినట్లుగానే లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే కూడా నటించబోతుంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అయితే ఈ మూవీ 2025లోనే రాబోతుంది. అయితే ఇవి ఫ్రెండ్స్ సీక్వెల్ గా రాబోతున్న మూవీస్. వీటిలో నేను ఏదైనా మూవీ గురించి చెప్పడం మర్చిపోతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఈ వీడియోలో చెప్పిన మూవీస్ లలో ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.